అరే నీకు మెంటల్గానే ఏమైనా ఎక్కిందారా? అయ్యిందేదో అయిపోయింది అనుకోక పిలిచి మరి గెలికించుకుంటావేమ్రా? అసలు అది ఏం మాట్లాడుతుందో ఏం చెప్దాం అనుకుంటుందో వినడానికి పోయినా. అబ్బో మంచిగా ఉందా మరి మ్యూజిక్? చిల్ మామా. అరే ఈ యుఎస్ కొడుకులు అసలు ఏం తెలుసుకోరారా? పిల్ల ఎట్లుంటుంది, మంచిదా కాదా, ఏమంతో నన్ను తిరిగిందా లేదా, ఇవేం తెలుసుకోరారా? స్కైప్లో మేకప్తో చూసి గిర్రాకుంది పిల్ల అని చేసి చెప్పేస్తారేమో. చిన్ని అమ్మ ఫాల్తు సాలేగాలు. మెదళ్ళు పనిచేయవారా ఇళ్ళకి? అరే వీడు నయంరా, ఇంకా కనీసం వీడియో కాల్ అయినా చూసిండు. కొంతమంది అయితే ఆన్లైన్లోనే పెళ్లి కానిస్తున్నారు. పాపంరా వాళ్ళు, అమాయకులు వాళ్ళని ఏమనద్దు. చా నిజమా? వీక్ మొత్తం బిజీ, వీకెండ్ ఏమో ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ సరిపోతుంది చెప్పు? ఓ అట్లంటావా? ఆ టైం లేకనే ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరిగిపోతుంటాయి. అయినా అందరు అలా ఎందుకుంటారా పాపం? జాతకం బాగాలేని వాళ్ళే ఇలాంటి వాళ్ళ చేతికి చిక్కిపోతారు. కరెక్టా మామ? మనుషులం రా మనం, ఏం చేస్తాం? పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలందరికీ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టాలరా. యుఎస్ నుండి వస్తున్నప్పుడు కొనుక్కోవచ్చు కదా సాలేగాళ్ళు. గ్యారెంటీ ఇస్తున్న ఒక్క పిల్లకి పెళ్లి కాదు అప్పుడు, ఒక్క పిల్లకి. వెనకటికి ఒక సామెత ఉండేదిరా, వెన్నుపోటు పొడవాలంటే మనోళ్ళే అని. కానీ ఇప్పుడు మన లవర్లేరా. తడిగుడ్డేసి గొంతు కాదు గుండెకు వస్తారు. మామా ఇంకా న్యూ లైఫ్ స్టార్ట్ చేయరా. కొన్ని డేస్ బాధ ఉంటుంది, కానీ బాధతో పాటు సంతోషం కూడా ఉంటుందని నువ్వు తెలుసుకోవాలరా. మందు తాగితే కిక్ వస్తుందిరా, దాంతోపాటు హ్యాంగ్ ఓవర్ కూడా వస్తుంది కదా, అట్లానే ఇది కూడా. ఓహో అవునరా, మందు గర్ల్ ఫ్రెండ్ లాంటిది. కానీ మందు తాగిన గర్ల్ ఫ్రెండ్తో తిరిగిన ఆ కిక్ ఉంటుంది చూడు. కానీ మందు ఎక్కువైనా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన ఆ హ్యాంగ్ ఓవర్ పిచ్చెక్కిపోతుందిరా. కానీ అది తగ్గగానే అంత మామూలే కదరా. రోజు హ్యాంగ్ ఓవర్లో బతకలేం కదరా. మామ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిచ్చడంలో అమ్మాయిలు పిహెచ్డి స్పెషలిస్టులు రా. అయినా అది ఒకటే ఉందారా బొంగులోది, బయట పోతే మస్తు మంది ఉన్నారు. క్యా బాత్ బోలా మామా. మందు తాగాలి మామ. ఆల్రెడీ తాగుతున్నాం కదరా. ఇలా కాదురా, మన వాళ్ళందరితో కలిసి తాగాలి. బ్రేకప్ పార్టీ చేసుకుందాం, పిలువు మన వాళ్ళందరినీ. Cheers! డాడ్ చెప్పురా. మా ఫ్రెండ్లో బ్రేకప్ అయిపోయింది, మరి అక్కడేమైపోయింది? మీకు వంట వచ్చా? అన్ని ఐటమ్స్ బాగానే చేస్తుందండి, నాన్ వెజ్ ఇంకా బాగా చేస్తుంది. ఓకే. మీకు డ్యాన్స్ వచ్చా? అంతగా రాదు, కావాలంటే నేర్చుకుంటుంది. మీకు అంతగా ఇష్టం అయితే పెళ్లి తర్వాత నేర్చుకుంటుంది. మీకు ఇంటి పని వగేరా వగేరా? మా అమ్మాయి ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు చేస్తుంది. మీకు నచ్చినట్టు ఉంటుంది బాబు. నాయనా నాకు ఈ సంబంధం ఓకేనే, కట్న కానుకలు మాట్లాడుకొని ముహూర్తం చూడండి. ఎప్పుడు జరిగింది? నిన్న. నాకేం అర్థమవుతలేదు, బుర్ర అస్సలు పని చేస్తలేదు.
వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు. మా నాన్న కూడా ఇంట్లో తొందరగా పెళ్లి చేసేద్దాం అరే అంటే. కొద్ది రోజులు ఆగే, నన్ను ఆలోచించని. ఏం ఆలోచిస్తావు? అరే ఇంకా సెట్ అవ్వలేదు, ఓ పని లేదు, పాడలేదు, ఏదైనా పని చేయాలంటే ఆలోచించాలి కదా. జాబ్ లేనన్ని రోజులు ట్యూషన్ చెప్పి బతుకుదాం. నేను మస్తు లవ్ చేస్తున్నా. చేసుకుంటే పెళ్ళే, లేకపోతే సచ్చుడే. అయినా అవన్నీ నాకు తెలియదు. నేను వాడిని చేసుకోను. అట్లా అని ఇంట్లో కూర్చుంటే మా ఇంట్లో పెళ్లి చేసేస్తారు. అరే ఇప్పుడే కదా చెప్పినావు, కాలు చేతులు నొక్కుతున్నాయి. ఏం చేయను అర్థం నీకు నాకు అవుతలేదు. అర్థమయ్యే లోపు మా ఇంట్లో నాకు పెళ్లి చేసేస్తారు. అబ్బా గట్లా కాదే, గట్లా జరగదే, నేను చూసుకుంటా. అట్లా మాటలు చెప్తే పని అవుతుందా? అయినా నాకు ఏడుపు వస్తుంది. అరే ఇగో నువ్వు ఏడవకు, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. నిన్నటి నుంచి అన్నం కూడా తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి. అరే నీకన్నా మెంటలా? నేను ఉన్నాగా చూసుకోవడానికి. ఇట్లా చిన్నపిల్లలాగా అన్నం తినకుండా ఉంటావా? వింటున్నావా? ఇప్పుడు నువ్వు తింటావా తినవా? నువ్వు తినా అని చెప్పు, ఇక నేను కూడా తినా. సరే తింటా. సరే ఫస్ట్ పోయి తినిపో, మళ్ళా రేపు సాయంత్రం కలుస్తాడు. సరే ఎక్కడ? అదే రాజుగాని ఇంటి వెనకాల. సరే. పెళ్ళంటే పోరగాళ్ళు ఆట అనుకున్నావారా? పైసలు కావాలి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, మీ ఇంట్లో ఒప్పుకోవాలి. చాలా పెద్ద కథ ఉందిరా నాయన. అరే లేచిపోయి వేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో చెప్పడం అవసరం లేదు కదరా. అంటే తుర్రా నువ్వు ఇట్లా పోతే ఎట్లారా? అమ్మాలు బాధపడతారు కదరా. లేదురా, అయినా పక్క ఊర్లో పని ఉందని చెప్పి పోతారా. ఇక కొద్ది రోజులైనాక మెల్లిగా ఏదోటి చెప్పి తీసుకొని వస్తారా. అరే ఇదంతా కాదురా భయ్, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పిగా. సరే రండి చెప్తా. మనం పెళ్లి చేసుకుందాం. ఇక నాకు వేరే దారికి అనిపించట్లేదే. నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చే. అమ్మో నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. ఏ మీ వాళ్ళతో వచ్చి నన్ను మాట్లాడమంటావా? అమ్మో మా నాన్న చంపేస్తాడు. నువ్వు నేను ఒకే కులం కదా, ఏమవుతుంది? అయ్యో నీకు చెప్తే అర్థం కాదు. నాకు తెలిసే మీ వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువ అంట కదా. హ్మ్. అయినా మేము మీకన్నా అన్నిట్లో తక్కువే. ఇక నేను నీ స్థాయికి సరిపోను కదా. ఇక నీకు నన్ను ఇచ్చేం పెళ్లి చేస్తాడే. ఇక అందుకే డిసిషన్ తీసుకున్నా. ఇగో నువ్వు చక్కగా ఆలోచించు, కొద్ది రోజులు అయితే అన్నీ చల్లబడతాయి. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, నేను సెటిల్ అయితే నువ్వు గట్టిగా నమ్మితే నాతో వచ్చే. వేరే దారి లేదా? ఇక నాకు వేరే దారి ఏది కనిపించలేదు. కొద్ది రోజులు అయితే అందరి కోపాలు తగ్గుతాయి. తర్వాత మనం సుఖపడాలంటే ఇప్పుడు కొంచెం కష్టపడక తప్పదు. పక్కానా? పక్క. విజయ్ పోనీ పెళ్లి చేసుకోకుండా మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అప్పుడు మా అమ్మ నాన్న మరి మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. ఆహా, ఇప్పుడు మనం దొరికామనుకో, నా పెళ్లిగా పోలీస్ స్టేషన్లో, నీ పెళ్లిగా మేనేజర్ అంతా అవుతుంది. మంచిగా ఉంటుందా? అమ్మో వద్దు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, అన్నీ చక్కగా ఆలోచించు. రేపు ఇదే టైంకి ఇక్కడనే కలుద్దాం. ఇవాళ అన్నం బాగానే తిన్నానులే, చక్కగానే ఆలోచిస్తా. తింటావు బాగానే తింటావు. సరే సరే నాకు లేట్ అవుతుంది, మరి నేను పోతున్నా. సరే. ఓయ్ ఆ, జాగ్రత్త. నువ్వు కూడా పదిలం మరి. ఏంటి అలా చూస్తున్నారు? ఫోటో చూడంగానే నచ్చినారు, కానీ పెళ్లి చూపులకు ముందు మనం ఒకసారి కలిస్తే బాగుంటుందని ఇక్కడ పిలిచిన. ఇది నా ఫేవరెట్ కేఫ్. ఓ యాక్చువల్లీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఇప్పుడు లేదు, బ్రేకప్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడే చూశాను, కలిసాను. అంటే మీరే వద్దనుకున్నారా? లేదు, నేను సెటిల్ అయినాక చేసుకుందాం అనుకున్నా, కానీ తను సెటిల్ అవ్వడానికి వేరే వన్ చేసుకుంది. ఓ తను ఇంకా మీ మనసులో ఉందా? లేదు లేదు, ఎప్పుడైతే తను వద్దనుకుందో నేను వద్దనుకున్నాను. సో సో అంటే అంతే, నాకు బ్రేకప్ అయింది.
నాకు దాచడం ఇష్టం లేదు. నీకు కూడా ముందే తెలిసే బాగుంటుందని అందుకే చెప్పాను. యాక్చువల్లీ మీరింత ఫ్రాంక్గా ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు సే సంథింగ్. నాకు మా సీనియర్తో లవ్ ఉండే, తర్వాత తెలిసింది వాడు జూనియర్స్తోనే కాదు వాడికి సీనియర్స్తో కూడా అఫైర్ ఉండే అని. వాడు పెద్ద ప్లే బాయ్ అని. నాకు తెలిసిన వెంటనే వాడే వచ్చి బ్రేకప్ చెప్పాడు. యాక్చువల్లీ నేనే చెప్దామనుకున్నా, నేను కొంచెం లేట్. ఓ, సో నీకు కూడా దాచడం ఇష్టం లేదనమాట. హా, అవును. మీకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలి? ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? లేదు, ముందు మీరే చెప్పండి. నాకైతే మీరు నచ్చారు, మరి మీకు? సరే, నేను వెళ్తున్నా. హలో, ఏం చెప్పకుండా పోతున్నావు ఏంది? నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చినట్టే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అవన్నీ నాకు తెలీదు. మీ పేరెంట్స్ నుంచి మా పేరెంట్స్తో మాట్లాడమనండి. వేసుకుందా? అరే, తనకు మన ప్లాన్ చెప్పినా మీకు అది గుర్తుంది కదా? మళ్ళీ అవునా? పక్కనా? గుర్తుంది. సరే, నాకు ఒక స్కూటరు, ఓ జీబు 2 అరేంజ్ చేయండి రా. ఎక్కడ పెట్టాలో నేను చెప్తా. అవి సెట్ అవుతాయా? అరే, అదంతా నేను సెట్ చేస్తారా. సరే సరే, కానీ పైసలు ఉన్నాయా? ఇప్పటికైతే సరిపోతాయి, తర్వాత విషయం తర్వాత ఇక. అరే, ఈ రోజుల్లో అంతా జరిగేది పైసలతోనేరా. మీరేమో దూరం పోతా అంటున్నారు, మరి పైసలు సరిపోకపోతే ఎట్లరా? అరే మామ, ఇప్పుడు ఇక్కడ నుంచి అవతల ఎట్లా వాడని ఆలోచించాలరా. పైసల గురించి ఎందుకురా ఇప్పుడు? సరేరా, అన్నైతే అరేంజ్ చేసుకున్నావు కదా. సరే, జాగ్రత్త. అరే, పైసలు ఇద్దాంరా వాడికి. ఏంది? ఏ వద్దురా, ఉన్నాయిరా. అరే ఉన్నాయిరా, ముంచుబే. అరే ఉన్నాయిరా. రాత్రికైతే మందుకో దేనికో ఖర్చు అయిపోతాయి. ఎందుకు? ప్రస్తుతానికి పైసలు ఉంచురా. రేపు పొద్దున్న పోయేలోపు ఎంతో కొంత జమ చేసి ఇస్తాం. ఉంచు. రేయ్, ఏమైందిరా? లేదు మామ, మీరు ఉండకపోతే ఏముండదు రాడా. మీరే నాకు అన్నీ.